పాయింట్ ఏంటంటే రఘునందన్ ఆ విషయంలో ఈవెన్ మూసీ కానీ హైడ్రా విషయంలో కానీ రేవంత్ కి లేకుంటే సర్కార్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా వాయిస్ వినిపించారు. ఇది దురదృష్టకరం. కొంతమంది మీ ఎంపీలు మీ నాయకులు బీజేపీ నాయకులే మీ తీరును తప్పుపట్టారు. ఇది దురదృష్టకరం. మీ పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేస్తున్నారని కూడా అన్నారు. రఘునందన్ రావుకి ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్న. మీ బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. నేను కొత్తగా రఘునందన్కి లేదో టీవీలో పోయి కూర్చుంటే రఘునందన్ గుర్తుపడతారు లేకపోతే గుర్తుపడరని ఎవరన్నా అనుకుంటే అది వారి విఘ్నతకు వదిలేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరువులు కుంటలు నాలాలలో కడితే అంతటా కూలగొట్టాలి, అన్ని రాష్ట్రాలలో కూలగొట్టాలి. అన్న హైడ్రా వేరు మూసీ వేరు. కళ్యాణ్ మీరు అర్థం చేసుకుంటారు, మీరు అర్థం చేసుకుంటలేరు. హైడ్రా వేరు మూసీ వేరు. అవును, మూసీ శుద్ధీకరణ లేదా మూసీ సుందరీకరణ పేరిట ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాటలకి చేతలకి మధ్యన పొంతన లేదు. మీరు మాట్లాడితే మీరు గుజరాత్లో సబర్మతి చేసిరు కదా, ఇది చేసిరు కదా, అది చేసిరు అని మాట్లాడతారు. మీరు అక్కడికి పోయి చూడండి. మేము కూడా ఇప్పుడు చెప్తాం, మమ్మల్ని పిలిస్తే అఖిలపక్షం పిలుమని 4 సార్లు చెప్పిన. అఖిలపక్షం పిలిస్తే ఇటు అటు రీటైనింగ్ వాళ్ళు కట్టుండ్రి, దాంట్లో మురుగు నీరు దాంట్లోకి రాకుండా మూసీలోకి ముందు ఎస్టీపీ ప్లాంట్లను కట్టి నీళ్ళని శుద్ధి చేసి దాంట్లోకి వదులుండ్రి. నిజంగా కూడా మీరు ఈ రిటైనింగ్ వాల్స్ కట్టిన తర్వాత దాని లోపల ఇల్లు కట్టుకుని ఎవడన్నా దశాబ్దాల నుంచి ఉన్న పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టండి అంటున్నాం. మీరు మూసీ సుందరీకరణ పేరిట ఉల్లుకో లల్లుకో వాద్రాలకో డిహెచ్ఎల్కో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గరీబోని పొట్టగొట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ అడ్డం వస్తుంది అని చెప్పినాం. పేదోనికి ఇల్లు కట్టించిన తర్వాత నువ్వు ఏమైనా చేశారు అని చెప్తున్నాం. ఒక 2 BHK ఇచ్చి అంత అయిపోయిందంటే ఎట్లయితుంది అన్న? అఫ్జల్ గంజ్లు ఉన్నాళ్ళు, వాళ్ళు పొద్దులైతే ఆటో నడుపుకొని గానే పొద్దు కాడికి వచ్చి అదే మురికిలో పడుకుంటున్నారు. మీరు పోయి 3 రోజులు పడుకోరు అన్నారు. నువ్వు కూడా రా పడుకుందాం అందరం కలిసి. అఖిలపక్షం పిలువమంటే పిలవడానికి ఇంట్రెస్ట్ లేదు మీకు. వెనకటికి ఎవరో అది మూసి ప్రారంభంలో వరదలు వస్తే హైదరాబాద్కి రిటైనింగ్ వాల్స్ కట్టిరు, టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది కదన్న, రిటైనింగ్ వాల్ పెట్టుండ్రి. పేదోళ్ళ ఇండ్లు కూల్చే విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డంగా ఉంటుందని చెప్పినాం. మా అధ్యక్షుడు చెప్పిండు, మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. హైడ్రా విషయంలో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పర్మిషన్లు ఉన్న వాటిని కూల్చోమని రంగనాథ్ గారే చెప్పిండ్రు. ఆగిపోయింది ఆల్మోస్ట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన ఎందుకు ఆగిండో దాని వెనకాల ఉన్న కారణాలు ఏందో నాకు తెలియదు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హైడ్రాకి చెరువులలో కుంటలలో కాలువలలో కట్టిన వాటిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టుమని ఆ రోజు మీ స్టూడియోలో కూర్చొని ఏ మాటనైతే మాట్లాడినో ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా, చెరువులు కుంటలు నాలాలలో కట్టినాయి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి ముచ్చట కాదని చెప్పిన ఆ రోజు కూడా చెప్పిన మీకు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరాలం ట్యాంక్ని కబ్జా చేస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయి ఆ రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఆఫీసర్ని పంపించి కూలగొట్టించిండు. మరి రఘునందన్ రావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్ట? అరే అన్న, నువ్వు బతకాలే, ఈ భాగ్యనగరం 10 కాలాల పాటు సల్లంగా ఉండాలంటే అవన్నీ కొట్టేయరా అని చెప్తున్నా. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? మీరు కూల్చేయమని మీరు చెప్తున్నారు, అక్కడ కూల్చే దగ్గరికి వెళ్ళి మీ ఎంపీఏ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడ అడ్డుకుంటాడు. సో ఈటెల రాజేందర్ గారు అడ్డుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒక కాలనీ లేఅవుట్ అయింది, పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ వచ్చింది, కరెంటు బిల్లు కట్టిర్రు, 20 ఏళ్ల నుంచి కట్టుకొని ఉంటున్నారు అన్న. నేను న్యాయం అందరికి ఒకటే ఉండాలని చెప్తాను. ఒకటే నిమిషం. ఎన్ కన్వెన్షన్ 2014లో డివిజన్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇవాళ దాని గురించి ఎందుకన్నా పంచాయతీ? 2014 నుంచి 2024 దాకా కూలగొట్టకపోవడం తప్పని కొట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే మాటల్ని వక్రీకరించేదో రఘునందన్ రేవంత్కు మద్దతుదారుడు, కేటీఆర్కి ఏం మాట్లాడాలో చేతగాక ఈయన మాట్లాడితే ఎట్లా? ఈ ఫార్ములా కార్లలో 55 కోట్లు ఇచ్చినా తప్పు అని చెప్పు. అరెస్ట్ చేసిన వాళ్ళంతా సీఎం అవుతారని ఈయనకేమైనా కొత్త కళ అన్నదేమో. రేవంత్ రెడ్డి అట్లే ముఖ్యమంత్రి అయిన, రేపు మా భావన కాదని నేను ముఖ్యమంత్రి అవుతాని బామ్మరిదేమన్నా ఆగమాగమై అరెస్ట్ చేయి. బరాబర్ అరెస్ట్ కావాలి, బరాబర్ కేటీఆర్ అరెస్ట్ కావాలి. ఈ ఫార్ములా కార్ రేసులో ఎవని పైసలు 55 కోట్లు ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు కేటీఆర్ని? ఇద్దరేమైనా ములాఖత్ అయినరా? చెప్పాలి మరి. పర్మిషన్ ఇవ్వాలి కదా, దేనికోసం? విచారణకి ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. లీగల్ ఇష్యూస్ చూసిన తర్వాత తప్పకుండా ఇస్తాం. దానికంటే ముందు దాంట్లో డబ్బులు ఇచ్చిన అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అరవింద్ కుమార్ ఎవరు? నీకు 1000 కోట్లకు నీకు నాకు ఇద్దరికి నోటీసులు పంపించిండా లేదా? రింగ్ రోడ్ టోల్ గేట్ల మీద మాట్లాడితే నోటీస్ ఇచ్చిండా లేదా? సరే, ఎమ్మెల్యేని ప్రాసిక్యూట్ చేయాలంటే నీకు టైం పడుతుంది, కానీ అక్కడ అధికారులను ప్రాసిక్యూట్ చేయమని నీ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చింది కదా, తీసుకొచ్చి లోపల ఎందుకు వేస్తలేవు? లేట్ ఎందుకు చేస్తా ఉన్నావు?
ఇది మాట్లాడితే దీని నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారులు రఘునందన్, బండి అంటే అది సంజయ్. ఎందుకు వచ్చిందంటే రఘునందన్ కదా దీనికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించి చెప్తున్నాను అదే. దేనికి సంబంధించి చెప్తున్నా. లగిచర్లకు పోయేటువంటి చెప్తున్నాను. నైతిక కాదు, హక్కు అన్న అక్కడ కాదు, నేను అక్కడ అడుగుతున్నా. కాదు. నేను నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. లగిచర్లకు పోయి రంకెలేసే ఆ హక్కు హరీష్ కో కేటీఆర్ కో ఉందా అన్న? మల్లన్న సాగర్ లో ఊర్లు ఖాళీ చేసినప్పుడు రాత్రిపూట సిగ్నల్ బంద్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి ఇంటికో డీసీఎం పెట్టి రాత్రిలు ఊర్లు ఖాళీ చేయించిన ఈ బావా బామ్మర్దులకి ఇలా లగిచర్లకు ఏడిచేటువంటి హక్కు ఉందా అన్న? యూ డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్ ఏమంటున్నా? ఖమ్మంలో రైతుల్ని బేడీలు వేసుకొని గుంజుకపోయిన దుర్మార్గమైనటువంటి పాలన మీరు వచ్చి ఇలా అయ్యో అయ్యో అని బొచ్చ కొట్టుకొని ఏడుస్తుండు. బతికున్నప్పుడు అవకు బువ్వ పెట్టని మీరు సచినంగా పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా నేర్చుకుంటూ తిరుగుతుండు కేటీఆర్ అనేట ఆయన. గిదా అరెస్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, మా బావని నేను ఓవర్టేక్ చేస్తా అని ఆశపడుతున్నట్టున్నాడు. తప్పు చేసినోడు ఎవడైనా బావైనా బామ్మరిదైనా పోవాల్సిందే. టైం దగ్గరకు వచ్చినప్పుడు పోతారు. ఒకరోజు వెనక ఒకరోజు ముందు రా నేను హైదరాబాద్లోనే ఉన్నా పోయినాక తెలుస్తుంది. కొద్దిగా ఓపిక పట్టుకుని పోతాడు. ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు. చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట నుంచి సత్యం గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యం గౌడ్ గారు గుడ్ ఈవినింగ్. మీ క్వశ్చన్ నేరుగా రఘునందన్ గారిని అడగండి. నమస్తే సార్, మీ అందరికి నమస్తే సార్. రగన్న నమస్తే. నమస్తే సత్యం అన్న, చెప్పే. నా బాగున్నారన్న. మిమ్మల్ని మేము ఎంపీ ప్రచారంలో మేము నంగూలో కలిసాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అన్న, చెప్పే. మీరంటే నాకు ప్రత్యేక అభిమానం. థ్యాంక్ యూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. స్టార్ట్ అయినప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను. మీలాగానే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి చాలా 10 ఏళ్ళు దోసుకెళ్తున్నారన్న. ఈయన తెలంగాణ వాస్తవానికి తెలంగాణ మీ గురించి మీరు ఎంత పోరాడారో ఇవాళ మీరు ఇలా ఆ స్థాయికి ఢిల్లీలో చక్రం తిప్పారన్న. ఢిల్లీలో చక్రం ఎవరు తిప్పుతా అనుకున్నారో వాళ్ళు మైనస్ అయ్యారు, మిమ్మల్ని తొక్కాలనుకున్నారు వాళ్ళు మైనస్ అయ్యారు. ఈరోజు మీరు ఢిల్లీలో పాయింట్ అర్థమైంది. రైట్, తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా పనిచేశారు, మిమ్మల్ని తొక్కాలని వాళ్ళు చూశారు, మీరు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం న్యూటన్ థర్డ్ లా చెప్తున్నాడు. ఒక బంతిని